సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళుతున్నటువంటి ఒక పెద్ద కంటైనర్ను ఢీకొట్టడం జరిగింది. వెనక వైపు నుంచి నేరుగా వెళ్ళి కంటైనర్ను ఢీకొట్టడంతో పెద్ద ఐరన్ పైప్స్తో వెళ్తున్నటువంటి ఈ కంటైనర్ను ఒక్కసారిగా ఢీకొట్టడంలో దాదాపు 6 మంది బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు అక్కడే చనిపోవడం జరిగింది. అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి 20 మందిని, గాయపడ్డ 20 మందిని కూడా సమీపంలో ఉన్నటువంటి కోదాడ హాస్పిటల్కు తీసుకెళ్లారు. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జరిగినటువంటి ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 6 మంది చనిపోయారు. మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ బస్సు హైదరాబాద్ నగరం నుంచి నేరుగా ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అంటే ఫ్రెష్ ట్రావెల్స్ బస్సు ఇది నేరుగా హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు వెళ్తున్నటువంటి బస్సు ఒక్కసారిగా డ్రైవర్ అతి వేగంగా ఉండడం, ఆ వెహికల్ అదేవిధంగా నిద్ర మత్తులో ఉన్నటువంటి సమయంలో ముందుగా వెళ్తున్నటువంటి ఆ లారీ కంటైనర్ను గమనించకపోవడంతో నేరుగా వేగంగా వచ్చి ఆ కంటైనర్ను ఢీకొట్టడంతో కంటైనర్లో ఉన్నటువంటి మెటల్ పైప్స్ అన్నీ కూడా నేరుగా బస్సులో నిద్రపోతున్నటువంటి ప్రయాణికుల మీదకు వెళ్ళిపోవడం జరిగింది. దీంతో అక్కడికక్కడే 6 మంది చనిపోయారు. 6 మంది కూడా చాలా నిద్ర మత్తులో ఉండగానే అందరూ కూడా నిద్రపోతున్నటువంటి సమయంలోనే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నారు. బస్సు మొత్తం ఫుల్ సీటింగ్ కెపాసిటీతో నిండిపోయింది. ఎందుకంటే వరుసగా సెలవులు రావడంతో అందరూ కూడా ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. హైదరాబాద్లో ఐటీ జాబ్స్ చేస్తున్న వారు స్వస్థలాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో, ఏలూరుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అసలు సంఘటనా స్థలం నుంచి ఏం జరిగిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ ఆఫీసర్ ప్రమాదానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆయన ఏమని చెప్తున్నారు ఒకసారి చూద్దాం. ఈరోజు తెల్లవారుజామున మన కోదాడ సబ్ డివిజన్ పరిధిలో, కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే 65 పైన ద్వారకుంట దగ్గర 5 గంటల నుంచి 5:15 మధ్య ప్రాంతంలో ఈ ఇండస్ట్రీస్ కి వాడే హెవీ ఐరన్ పిల్లర్స్ ని తీసుకువెళ్తున్నటువంటి లారీని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రెష్ బస్ సర్వీస్ కి సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనక నుంచి ఇట్టేయడం తోటి ఆ ఐరన్ పైప్స్ అన్ని కూడా రైట్ సైడ్ కూర్చున్నటువంటి ప్యాసింజర్స్ మీద పడడం తోటి ఈ ప్రమాదం సంభవించినట్టు మనకు ప్రిలిమినరీగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం పరిశీలిస్తే 6 ఇప్పటి వరకు చనిపోయినారు. అందులో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. దాదాపు 10 నుంచి 12 మంది ఇంజూర్ అయినారు. వాళ్ళని బెటర్ ట్రీట్మెంట్ కోసం విజయవాడ, ఖమ్మం, కోదాడకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా బస్సు డ్రైవరు అతి వేగంతో, నిర్లక్ష్యంతో వెనక సైడ్ నుంచి వెళ్తున్నటువంటి లారీని వెనక సైడ్ నుంచి డాష్ ఇవ్వడం తోటి ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు మనం అంచనా వేస్తున్నాం. దీనికి డిఎస్పీ గారు దర్యాప్తు చేస్తున్నారు. కూలంకషంగా ఎందుకు జరిగింది, అప్పుడు 5 నుంచి 5:10 మధ్యలో ఇది జరిగింది. మనకు 5:15 కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీస్ ఇమ్మీడియట్లీ విత్ ఇన్ షార్ట్ టైం ఇక్కడికి రీచ్ కావడం, బాధితులను ఎమ్మటే రెస్క్యూ చేయడం, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం, అందరితోటి కోఆర్డినేట్ చేసుకోవడం, ఇక్కడ పబ్లిక్ కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ఎన్హెచ్ఏ వాళ్ళతోటి కూడా మనం సాయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకు బెటర్ ట్రీట్మెంట్ కోసం అందరితోటి కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా మనకు అంతా కూడా ఆన్లైన్ బుకింగ్ ఉంది. వాళ్ళ వివరాలు వాళ్ళ ఏజెన్సీ నుంచి రాబడుతున్నాం. ఎవరెవరు వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడి వాళ్ళు బాధితులు వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఇంకా మనకు ప్రిలిమినరీగా ఉంది. ఇంపాక్ట్ బట్టి చూస్తే డ్రైవర్ కూడా ఇంజూరీ కావాలా, మరి మనకు ఇప్పుడు కో డ్రైవర్ ఆయనను కూడా ఇప్పుడు షిఫ్ట్ చేయడం జరిగింది. ఆయన నుంచి వివరాలు రాబడుతుంది. ఎస్, హైదరాబాద్ నుంచి నిత్యం వందలాది బస్సులన్నీ కూడా ఏపీలో ఉన్నటువంటి అనేక నగరాలకు, ప్రాంతాలకు వెళ్తుంటాయి. తెలంగాణలో ఉన్నటువంటి అనేక నగరాలు, ప్రాంతాలకు వెళ్తుంటాయి. అయితే ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి ఈ నేషనల్ హైవే
పూర్తిగా రద్దీగా ఉంటుంది. అయితే ఒక చిన్న అజాగ్రత్తగా డ్రైవర్ నిర్లక్ష్యం ఇవాళ నిండు 6 ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా నిద్రపోతున్నారు. వేకువజామున 4:30, 5 మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లుగా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు చెప్తున్నారు. సో అందరూ కూడా అంటే ముందు వెళ్తున్నటువంటి ఈ కంటైనర్లో ఐరన్ పిల్లర్స్ ఉన్నాయి. ఐరన్ పిల్లర్స్ అన్నీ కూడా నేరుగా ఒక్కసారిగా బస్సు వేగంగా వచ్చి వెనక నుంచి వచ్చి కంటైనర్ను ఢీకొట్టడంతో ఆ పిల్లర్స్ అన్నీ కూడా నేరుగా డ్రైవరు పక్కన నుంచే సో ఆ లైన్లో బస్సుకు కుడివైపున ఉన్నటువంటి సీట్లలో నిద్రపోతున్నటువంటి ప్రయాణికుల మీదకు ఆ పిల్లర్స్ అన్నీ కూడా దూసుకు వెళ్ళాయి. స్పాట్లోనే 6 మంది చనిపోయినటువంటి పరిస్థితి. మిగిలిన పరిస్థితి కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినటువంటి వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఖమ్మం హాస్పిటల్ అలాగే కోదాడ హాస్పిటల్తో పాటుగా మెరుగైన వైద్య చికిత్సల కోసం విజయవాడకు కూడా తరలించడం జరిగింది. సో అందరూ కూడా వరుస సెలవులు రావడంతో మిలాడి నబీ అదేవిధంగా రాఖీ పౌర్ణమి అలాగే వీకెండ్స్ శనివారం ఆదివారం కూడా రావడంతో ఒక్కసారిగా 4 రోజులన్నీ కూడా సెలవు దినాలు కావడంతో సో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నటువంటి యువకులందరూ కూడా వాళ్ళు ఏలూరులో ఉన్నటువంటి స్వస్థలాలకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించింది. సో ఒక్కసారిగా బస్ అంతా కూడా ఫుల్ కెపాసిటీతో ఉంది. 42 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. ఈ 42 మందిలో సగాండి వరకు కూడా అంటే 20 మంది వరకు కూడా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితిని బట్టి తెలుస్తుంది. అక్కడి నుంచి సంఘటనా స్థలం నుంచి సుమన్ టీవీ సూర్యాపేట ప్రతినిధి నిరంజన్ని ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిరంజన్ చెప్పండి, ప్రమాదం మెయిన్ రీజన్ డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారా లేదంటే వేగంగా వెళ్ళడం దీనికి కారణంగా భావించవచ్చా? విజయ్, ఏది ఏమైనప్పటికీ కూడా కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అయితే చాలా మంది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దాదాపు 6 అక్కడికక్కడే చనిపోయారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో కూడా 5 ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వారిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఖమ్మం ఆసుపత్రులకు తరలించిన పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రమాదానికి కారణం పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యమే, అతివేగమే కారణమని పోలీసులు అయితే ప్రాథమికంగా విచారణకు వచ్చిన పరిస్థితి. ఘటనా స్థలాన్ని వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇద్దరు కూడా సందర్శించి మెరుగైన వైద్య చికిత్స అందించాలని క్షతగాత్రులకు అధికారులు ఆదేశించారు. ఇక్కడ ఇంకా పరిస్థితి విషయంగా ఉన్న వారిని విజయవాడకు తరలించేందుకు కూడా వాళ్ళే స్వయంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున రెస్క్యూ చర్యలు కూడా అక్కడ చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. అయితే కేవలం డ్రైవర్ ఏదైతే ప్రైవేట్ బస్సు నడుపుతున్న డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తా ఉంది. దాదాపు 5 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లయితే అక్కడ సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం చెప్తున్నారు. అయితే డ్రైవర్ కూడా పూర్తిగా పరిస్థితి విషమించింది. ఏదైతే ప్రమాదం దాటికి ముందుగా వెళ్తున్న ఐరన్ బీమ్లతో వెళ్తున్న ఒక కంటైనర్ లారీని ఇది కొట్టింది. దాదాపు 140 నుంచి 150 స్పీడ్ గా బస్సు వెళ్తున్న క్రమంలో ఆ బీమ్లన్నీ ఒకసారిగా బస్సు లోపలికి చొచ్చుకొని రావడంతో నిద్రలో ఉన్న వారంతా కూడా నిద్రలో చనిపోయిన పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఘటనా స్థలాన్ని చూస్తుంటే కనుక తీవ్ర విషాదము వాతావరణం అయితే అలుముకుంది. సీట్ లో ఉన్నవారు పడుకున్నట్లే కూడా వెళ్ళిపోయారు. మరో 2-3 గంటలు అయితే తమ ఇళ్లలో తమ తల్లిదండ్రులతో తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేవారు. కానీ తాము నిద్రపోయిన పరిస్థితి కదా, మనకు శాశ్వత నిద్ర కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఊహించి ఉంటారు. సో ఇక్కడ చూస్తున్న దృశ్యాలు మాత్రం పూర్తిగా ఒక విషాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ నింపాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా ప్రమాదానికి కారణం అయితే డ్రైవర్ నిర్లక్ష్యమే అని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. విజయ్, రైట్ నిరంజన్. సో ఇది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు అంటే అక్కడ ప్రమాదం జరిగినటువంటి సంఘటనా స్థలంలో ఒక పెద్ద బీభత్సం జరిగినటువంటి పరిస్థితిగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అందరూ కూడా తమ తమ సీట్లలో కూర్చొని నిద్రపోతున్నటువంటి సమయంలో వేకువజామున 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటలు అంటే సో అందరూ కూడా గాఢ నిద్రలో ఉంటారు. అలాంటి సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి పరిస్థితుల్లోనే క్షణాల్లోనే మొత్తం అంతా జరిగిపోయింది. కొంతమంది సీట్లలో అలాగే పడుకున్న వాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు అదేవిధంగా స్పాట్లోనే సీట్లోనే చనిపోయినటువంటి పరిస్థితి. 6 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరొక 5 మందికి సో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 20 మందికి పైగా గాయాలయ్యాయి. బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నారు. ఒకసారి మనం ఆ విజువల్స్ని చూస్తే నేరుగా లోపల ఐరన్ పిల్లర్స్ అన్నీ కూడా
బస్సులో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. స్థానికంగా అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ చేస్తున్నటువంటి పోలీసులు కావచ్చు, స్థానికులు కావచ్చు, వాటన్నిటిని కూడా చెల్లాచెదురుగా రోడ్డు మీద పడిపోయి ఉంటే వాటన్నిటిని తిరిగి పక్కకు జరుపుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొంతమంది అయితే బస్సులోనే ఇరుక్కుపోయి, బస్సు సీట్ల మధ్య ప్రయాణికులు ఇరుక్కుపోయి అక్కడ తీవ్ర గాయాల పాలై వాళ్ళందరూ కూడా బయటకు రాలేక బస్సులోనే ఇరుక్కుపోయినటువంటి వారిని స్థానికంగా ఉన్నటువంటి వారందరూ కూడా వెంటనే అతి కష్టం మీద వాళ్ళను బయటకు తీసినటువంటి పరిస్థితి. అక్కడ విజువల్స్ చూడొచ్చు ఎంత దారుణంగా ఉందో. ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి సిచ్యువేషన్ని ఏ పరిస్థితుల్లో ఉందనేది అక్కడ లైవ్లో ఆ ప్రయాణికుడు ఇరుక్కుపోయినటువంటి దృశ్యాలు మనకి చాలా స్పష్టంగా అక్కడ కనిపిస్తున్నాయి. నిజంగా ఇవి డిఫర్డ్ విజువల్స్, ఇవి చూడడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ ఐరన్ పిల్లర్స్ మొత్తం అంతా కూడా రోడ్డుకి అడ్డంగా పడిపోయినటువంటి పరిస్థితి. అంటే అంత హెవీ లోడ్తో వెళ్తున్నటువంటి కంటైనర్ను బస్సు ఢీ కొట్టిన తర్వాత అవన్నీ కూడా పక్కకు ఒరిగిపోయి రోడ్డు మీద పడిపోయాయంటే ఎంత వేగంతో ఆ బస్సు వెళుతుంది అనే దానికి అక్కడ కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యాలే ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. అంత హెవీగా, అంటే ఒక్కొక్క పిల్లర్ని అక్కడ జరపడానికి కనీసం ఒక 10 మంది అక్కడ ప్రయత్నిస్తున్నారంటే ఎంత హెవీ మెటలో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ హెవీ మెటల్ నేరుగా సీట్లలో కూర్చున్నటువంటి వాళ్ళందరి మీదకు దూసుకు వెళ్తే ఇక ప్రాణాలతో ఎవ్వరు కూడా బయట పడనటువంటి పరిస్థితి. చాలామంది ఇంకా కూడా పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 6 మంది స్పాట్లో చనిపోయారు. మరొక 5 మందికి సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరందరూ కూడా విజయవాడ హాస్పిటల్కు, ఖమ్మం హాస్పిటల్కు తరలించారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ప్రయాణికులతో కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇది సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి